జీవితంలో నిరీక్షణ లేని సమయంలో ఏ విధంగా దేవుణ్ణి నమ్మినాడో, ఏ విధంగా దేవునిపై విశ్వసించినాడో. అందుకని ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనాన్ని దయచేసి చదవాలి ప్లీజ్. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పెను. ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, చాలు చూడండి, యెహోవా వాక్యము అట అబ్రహాముకి జీవాన్ని కలగజేసిందట. 6వ వచనం చదవాలి. అతడు యెహోవాను నమ్మెను, అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూడండి, యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చెను, అబ్రహాము యెహోవా వాక్యమును నమ్మెను, అది తనకి నీతిగా ఎంచబడ్డదే. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ వ్యక్తిగత జీవితము అబ్రహాము లాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నదేమో. ఆర్థికంగా అభివృద్ధి లేని స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు. సేవా పరిచర్యలో అభివృద్ధి లేని స్థితిని సహోదరుడు హరి అనే పేరు కలిగిన సహోదరుడు భయంకరమైన మెంటల్ ప్రెషర్స్ తోని ఈ స్థలంలో ఉన్నాడట. సహోదరుడు హరి లేచి నిలబడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. లేచి నిలబడి కుడి చేయి పైకెత్తు. ఎక్కడున్నావు వండర్ఫుల్ బ్రదర్? యవ్వన వయసులో ఉన్నావు, చేతులు పైకెత్తి కండ్లు మూసుకో. హరి, 2012 దాకా నీ జీవితంలో ఎటువంటి భవిష్యత్తు విషయంలో ఎటువంటి నిరీక్షణ లేదు. అనేకుల దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పుకుంటూ ఉన్నావు. కానీ ఈ 2013లో దేవుడు ఒక మంచి స్థాయిలో నిన్ను ఆశీర్వదించి దీవించాలనుకుంటున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. వెనకాల పట్టుకోండి. టచ్ హోలీ స్పిరిట్, టచ్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహోదరుడు అనిల్ అనే పేరు కలిగిన సహోదరుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అనిల్ అనే సహోదరుడు త్వరగా లేచి నిలబడాలి. సేమ్ కండిషన్ లో ఉన్నావు అనిల్. ఫ్యూచర్ విషయంలో కన్ఫ్యూషన్స్ లో ఉన్నావు. కండ్లు మూసుకొని చేతులు పైకెత్తే. ఇదిగో ఈ రాత్రి దేవుడు నిన్ను మహిమ కలిగిన అనుభవంలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. సహోదరి విజయ, యేసయ్య రాత్రి నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. విజయ, ఎవరి పేరు కలిగిన విజయ, వండర్ఫుల్ విజయ. చాలా దినాల నుంచి నీ వ్యక్తిగత ప్రార్థనలో ఒక అంశమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు విజయ. నీ ప్రార్థనలకి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. టచ్ టచ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఆ కుటుంబంలో ఉన్న కాడి విరిగిపోవును గాక ఇన్ జీసస్ పవర్ఫుల్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహోదరి బిందు అనే సహోదరి, ఎవరి పెరిగిన బిందు, సిగ్గుపడకుండా త్వరగా లేచి నిలబడు. నీ బాధలు ఎవ్వరికి చెప్పుకుంటలేవు, కానీ అందరి మధ్యలో నవ్వుకుంటూ కనబడుతున్నావు బిందు. అందరు కనబడానే అందరిని చూసి నవ్వుతున్నావు, కానీ నీ అంతరంగంలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. నీ ప్రశ్నలకు జవాబు లేదు బిందు. కానీ నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టమట బిడ్డ. టచ్ టచ్. ఇదిగో ఎంతకాలం ప్రభు ఈ పోరాటం, నాకు విడుదల లేదా యేసు. అందరూ తన భర్తలతో ఆనందిస్తుంటే వేదనను అనుభవిస్తున్న సహోదరి, కానీ నీ భర్తని త్వరలో నా యేసయ్య మార్చుకోబోతున్నాడు. This is 2013's promise for your family.
2013 యొక్క వాగ్దానం ఇదే నీకు. 2 చేతులు పైకెత్తి పట్టుకోండి. టచ్ 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 ఇన్ జీసస్ నేమ్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, ఈ వాగ్దానం అబ్రహాముకి మోషేకి సంబంధించిన వాగ్దానమే కాదు, కానీ నాకు నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగి నేను నమ్మినాను. నా దేవుడు గొప్ప దేవుడు. ఆ నమ్మకమే నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. ఈ రాత్రి నువ్వు ఎవరి మీద కావచ్చు సహోదరుడు సహోదరి, నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో నిరీక్షణను కోల్పోయిన స్థితిలో ఇక్కడికి వచ్చినావా? కుటుంబ సమస్యలను బట్టి, పోరాటాలను బట్టి, వ్యతిరేకతలను బట్టి అయ్యో నాకు ఇక గమ్యం లేదు, నాకంటూ మంచి రోజులు లేవు అన్నావా? కానీ రాత్రి అబ్రహామును దీవించిన దేవుడు, మోషేని దీవించిన దేవుడు, హన్నాని, సమూయేలుని, దావీదుని లేవనెత్తిన దేవుడు, పేదరికంలో, దారిద్రతలో, ఒంటరితనంలో ఉన్న నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చిన నజరేయుడైన యేసు ఇంకా బ్రతికే ఉన్నాడు. చప్పట్లు కొడదాం. ఆ యేసయ్య అతను నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, నీ పరిచర్యను దీవించబోతున్నాడు. 2012లో ఉన్న ఆ శాపమనే కాడిని ఈ రాత్రి నా యేసయ్య నిర్మూలము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే మా ఒంటరితనంలో, మా పేదరికంలో, మా దారిద్రతలో అందరూ మమ్మల్ని విడిచిపెట్టిన మా ఒంటరితనంలో మాతో ఉన్నది ఎవరంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్య ఒక్కడే. చప్పట్లు కొడదాం. మా గుండెలలో నుంచి వచ్చిన ఆర్తనాదాలే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అనే సిడి. యేసయ్య మమ్మల్ని ఎట్లా ప్రేమించినాడో, యేసయ్య మమ్మల్ని ఎట్లా హత్తుకున్నాడో, ఎట్లా కౌగిలించుకొని మమ్మల్ని లేవనెత్తినాడో, మా గుండెలలో ఉన్న ఆర్తనాదాలే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అనే సిడి. ఈ రాత్రి నువ్వెవరివైనా కావచ్చు సహోదరుడు సహోదరి, నమ్మని మందమత్తులారా అని ఎంతకాలం పరిశుద్ధాత్మ దేవుడి నుంచి ఆ సాక్ష్యాన్ని పొందుకుంటావు. కానీ రాత్రి కాల సమయంలో అబ్రహాము ఏ విధంగా నమ్మినాడో ఈ రాత్రి నీవు నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానాలంతా ఎవరి కోసం అంటే ఎవరి కోసమో కాదు, కానీ ఈ వాగ్దానాలన్నీ దేవుడు మన కోసమే దాచిపెట్టి అన్నాడు. చప్పట్లు కొడదాం. 15వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడిన ఆ దేవుడు 17వ అధ్యాయం మొదటి వచనము నుంచి దయచేసి చదివి వినిపించాలి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఇండుము, నాకును నీకును మధ్యన నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఆమేన్. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, ఒకానొక టైం వచ్చింది, అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని వాగ్దానాన్ని నమ్మినాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. అయితే దేవుడు అబ్రహామును పిలిచి ఏమంటున్నాడంటే, అబ్రహామా
నేను నీతో చేసిన నిబంధనని నేను స్థిరపరచబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీవు కూడా నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. సేవకులారా చేతులు పైకెత్తండి. నీవు కూడా ఈ రాత్రి నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఈ రోజు దాకా ఎన్నో ఎన్నో వాగ్దానాలు నూతన సంవత్సరములో నువ్వు తీసుకొని ఉన్నావు. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటిది అంటే, నీవు ఈ 2013లో దేవుడు ఆ వాగ్దానాన్ని నీ కుటుంబంలో స్థిరపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ 2013లో నీతో నిబంధన చేసిన ఆ దేవుడు ఆ నిబంధన వాగ్దానాన్ని నీ జీవితంలో స్థిరపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ సేవ ఈ రోజు దాకా ఏ విధంగా ఉన్నదో సేవకుడా నీ సేవని దేవుడు అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. నీ సేవ పూత పట్టబోతున్నది. చప్పట్లు కొట్టండి. ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆధ్యాత్మికంగా, సేవా పరంగా ఆయా రీతులుగా భయంకరమైన పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో ఈ ప్రాంగణంలో నువ్వు ఉన్న రోడ్డు మీద నుంచి మాటలు వింటున్నా, అపార్ట్మెంట్స్ లో నుంచి మాటలు వింటున్నా, ఎక్కడ ఉన్నా సరే ఈ రాత్రి నీకు శుభవార్త. దేవుడు తన వాగ్దానాన్ని, తన నిబంధనని ఈ 2013లో నీ జీవితంలో స్థిరపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహాం ఏమంటున్నాడంటే, నీవు అబ్రామ్ నువ్వు అనబడవు, కానీ ఇది మొదలుకొని నీవు అబ్రహాము కాబోతున్నావు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఊపిరి. ఆమేన్. దేవుని ఊపిరి. ఇదేంటిది? దేవుని ఊపిరి. అయితే అబ్రహాము పేరు ఏమనున్నదంటే అబ్రమ్ అనున్నది. దేవుడు అబ్రహాముని ఏం చేసినాడంటే అబ్రహాం అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? ఆదామును తయారు చేసి బలము లేని చచ్చిన స్థితిలో ఉన్న ఆదాము దగ్గరికి వెళ్ళి, ఆ శరీరము దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చేసినాడంటే అన్నాడంతే. ఎప్పుడైతే శరీరంలోకి వెళ్ళిందో ఆదాము బలము పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే ఈ రాత్రి కాల సమయంలో అబ్రమ్ గా ఉన్న నిన్ను ఏం చేయబోతున్నాడంటే దేవుని ఊపిరి మనలో రాబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు దాకా అబ్రమ్, ఈ రాత్రి దాకా పక్కన వారితో చెప్పండి, నీవు అబ్రమ్. కానీ ఈరోజు దేవుని యొక్క ఊపిరి నీలోకి ఎంటర్ కావటంతోనే, ఆ ఊపిరి ఏంటిదంటే రావటంతోనే అబ్రహాముగా మారినట్లు ఈరోజు అబ్రమ్గా ఉన్న 2012 దాకా అబ్రమ్గా ఉన్న నిన్ను దేవుడు అబ్రహాముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆదాములోకి వెళ్ళిన అదే ఊపిరి, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళిన అదే వాక్కు, అదే ఊపిరి మృతతుల్యమైన నీ కుటుంబంలోకి రాత్రి రాబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. yes lord. మృతతుల్యమైన నీ ఆర్థిక పరిస్థితుల్లోకి రాబోతున్నది. చప్పట్లు కొడదాం. గర్భ ఫలము లేకుండా ఈ రాత్రి నువ్వు ఉన్నట్లయితే ఆ ఊపిరి నీ గర్భంలోకి వెళ్ళబోతుంది. డాక్టర్స్ అంటున్నారు దేర్ ఈస్ నో హోప్, కానీ పరమ వైద్యుడు అంటున్నాడు దేర్ ఈస్ 100% హోప్. హల్లెలూయా. ఈ రోజు దాకా ఉద్యోగం లేదు, ఆర్థిక బంధకాల మధ్యలో కురికిపోయినావు, మానసికమైన ఒత్తిడిలో కురికిపోయి ఎండిపోయిన స్థితిలో
ఆదాము వలె చచ్చిన స్థితిలో ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఉన్నట్లయితే నీకు శుభవార్త. అబ్రహాము వలె అబ్రంగా బ్రతికినావు, కానీ ఈ రాత్రి దేవుడు నిన్ను అబ్రహాముగా మార్చబోతున్నాడు. ఇక్కడ ఒక కుటుంబం ఉన్నది, ఆర్థిక సమస్యల మధ్యలో భయంకరంగా కూరుకుపోయి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనని కలుగుతున్నది. లేచి నిలబడండి ఎవరాల్లో. ఆర్థిక సమస్యలతో బంధింపబడి కొన్నిసార్లు కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుంటే బాగుండును అనే ఆలోచన కలుగుతున్నది. త్వరగా లేచి నిలబడాలి. జస్ట్ 20 days వీళ్ళని పట్టించుకోకుండా వదిలిపెడితే వీరు నలుగురు మందు దాగి చనిపోవాలనే ప్లాన్ లో ఉన్నారు. కానీ ఈ రాత్రి వీరిని ప్రేమించింది ఎవరు? గట్టిగా యేసయ్యను చప్పట్లు కొడుతూ గణపరుస్తాం. ఏం ఆలోచన వస్తుంది? చనిపోవాలని ఆలోచన. ఏం ఆలోచన వస్తుంది? చనిపోవాలని. ఎందుకు చనిపోవాలని ఆలోచన వస్తుంది? అప్పుల బాధల కోరిపోయింది. చూడండి, కానీ ఈ రాత్రి శుభవార్త ఏంటిదో తెలుసా? జూన్ జూలై లోపు దేవుడు వారికి ఉన్న అప్పులన్నీ కూడా తొలగించబోతున్నాడు. ఈ రోజు దాకా మీరు వెలివేయబడ్డారు, అపహసించబడ్డారు, కానీ ఇదే నెల్లూరు పట్టణంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొడదాం. వాగ్దానం చేసిన ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ బిడ్డలను దీవించును గాక. ఆమేన్. వెళ్ళండి. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమందికి నిరుత్సాహంగా ఉన్నారు? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబ్రముగా ఉన్న నిన్ను ఈ రాత్రి అబ్రహాముగా మార్చబోతున్నాడు నా యేసయ్య. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని 2000 సంవత్సరాల క్రితం తను తాను రిక్తునిగా చేసుకున్నాడు నా ప్రేమ కలిగిన యేసు. నీ దారిద్రతను తొలగించటానికే, నీ శాపాన్ని తొలగించటానికే, నీకు సంతోషాన్ని ఇవ్వటానికే, వాగ్దానాలని నమ్మని మందమత్తులుగా ఒకవేళ బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి నీకు శుభవార్త. అబ్రహాము నమ్మినట్లు నువ్వు గుడ్డిగా ఈ రాత్రిని నమ్ము, అంతే. ఆమెన్. ఎందుకు వచ్చావు? ఏం జరిగింది? త్వరగా చెప్పాలి. మాకు 2 నెలల నుంచి కాళ్ళు మంటలు, మోకాళ్ళు నొప్పులు విపరీతంగా నేను దేవుడిని తలుచుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు పూర్తిగా నొప్పులు పోయినాయి, మంట తగ్గిపోయిందమ్మా. కళ్ళు మంటలు, బైబిల్ చదివేదాన్ని కూడా కష్టంగా ఉండింది. ఇప్పుడు కళ్ళు వెలుగు వచ్చిందమ్మా. మేము చెప్పగానే నాకు దేవుడు స్తోత్రం ఇచ్చిన స్తోత్రం, నాయనకి స్తోత్రం. నాకు మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, కింద కూర్చోలేక కూడా పండుకోండినది. చాలా రోజులు ఉండేది. మోకాళ్ళు భయంకరంగా నొప్పేది, తిరిగేదాన్ని కూడా కష్టపడి కింద కూడా కూర్చోలేకుండేది. నేను మోకాళ్ళ నొప్పులు తీసేసాడు. నాకు నెమ్ము, దగ్గు అన్నీ ఉండింది, అన్నీ తీసేసాడు. నడు నొప్పి తీసేసాడు. దమ్ము, దగ్గు, మెడ నొప్పి, ఎముకల నొప్పి అన్ని గుండెల్లో నొప్పితో బాధపడతా వచ్చానమ్మా. అక్కడ కూర్చున్నంతసేపు గుండెల్లో నొప్పి, ఊపిరి తిరగలేదు నాకు. ఇప్పుడు తల్లిగారు ప్రార్థన చేసేటప్పుడు నాకు స్వస్థత జరిగింది. నాకు శ్వాస ఆడుతుంది, ఊపిరి తిరగలేదు, చాలా బాధపడుతున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. 8 సంవత్సరాల నుంచి నడుము నొప్పి. ఏం జరిగింది? నాకు అక్కడక్కడ మాకు ప్రార్థన చేస్తుంటే ఏదో శక్తి తగిలినట్టు పడింది. నాకు చుక్కలు చుక్కలుగా వచ్చి నా ఒంట్లో పడిపోయింది. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు
ప్రశాంతంగా ఉంది. 8 సంవత్సరాల నుంచి నా నడుము నొప్పి స్వస్థత. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉందాం. జీసస్ నేమ్. రమ్మ ఏం జరిగింది? కళ్ళు సూపు మసుగ్గా ఉండింది. కంటి సూపును ప్రార్థన చేసిన వాళ్ళ ఆ కంటి సూపు అమ్మాయి సూరేసింది, బాగా కనపడుతుంది. కంట్లో జస్ట్ ఆయిల్ వేయగానే చూపు స్పష్టంగా కనబడుతుంది అంటండి. చూపు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వెళ్ళాం, చప్పట్లు కొడదాం. ఏం జరిగింది నాన్న? కళ్ళ మీద ఆయిల్ పోయింగానే కళ్ళు చాలా క్లియరెన్స్ అయిపోయినాయండి. ఏం క్లియర్ అయినాయి? అక్షరాలు బాగా నీట్ గా కనబడతా ఉన్నాయి, చాలా నీట్ గా ఉన్నాయి కళ్ళు కూడా. కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి. చప్పట్లు కొడదాం. నా కళ్ళు బాగా మంటలు, కళ్ళు నీళ్లు కావస్తుంటే నాకు అన్ని స్వస్థంగా తగ్గింది. నా ఆయన దయ వల్ల బాగుంది. నాకు ఇప్పుడు బాగా కనబడుతున్నాయి. బాగా పడుతుంది. అందరు కనపడుతుంది. చప్పట్లు కొడదాం. ఏం జరిగింది నాన్న? నాకు మోకాలు నొప్పులు. ఎన్ని సంవత్సరాల నుంచి? దగ్గర ఒక 6 నెలల దాకా మోకాలు నొప్పులు. కూర్చోలేను, లేలేను. 6 నెలల నుంచి మోకాలు నొప్పి. ఎట్లుంది? కంటి చూపు కూడా కొద్దిగా సరిగా కనబడదు. ఇప్పుడు ఎట్లుంది? మస్తుగా ఉండేది. ఇప్పుడు మోకాలు నొప్పులు, కంటి చూపు కూడా బాగా కనిపిస్తుంది. చప్పట్లు కొడదాం. అయిపోయింది. గుండెల నొప్పి ఉంది ఒక 10 రోజుల నుంచి. ఇప్పుడు ప్రార్థన చేసుకోగానే ఎమ్మట బరువు మొత్తం వెళ్ళిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. కళ్ళు మసగ్గా కనబడలా. ఇప్పుడు కొంచెం బాగా మనుషులు స్టేజ్ మీద వాళ్ళు కొంచెం కనబడతా ఉండరు. ఎన్ని సంవత్సరాల నుంచి మస్క? నాకు 2 సంవత్సరాల దాకా ఉంది. కళ్ళు మస్క కనబడటం లేదట. ఈ రోజు ప్రార్థనలో యేసయ్య నిన్ను ముట్టి స్వస్థపరిచినాడు. ఆమేన్. చప్పట్లు కొడదాం. 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు అట్టగా ఉన్నింది. వాళ్ళు వచ్చినాక తేజీ కాడ కూర్చున్నాక అవన్నీ కూడా తగ్గిపోయి కొంచెం లేయడానికి శక్తి బలం ఇచ్చాడు యేసుప్రభు. చప్పట్లు కొడదాం. ఏం జరిగింది నాన్న? 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయితే మోకాలు జాయింట్ ఫ్రాక్చర్ అయింది, బోన్ కట్ అయింది. గుండెల్లో కూడా బోన్ ఫ్రాక్చర్ అయి ఉంది. అయితే ఇందాడ మోకరించి ఖర్చు పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇప్పుడు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఒక 2 వారాల నుంచి కళ్ళు మసుగ్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేవుడు వల్ల బాగా అయిపోయినాయి. కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి. చప్పట్లు కొడదాం. ఆమేన్. నేను చిన్నప్పటి నుంచి నా చెవులు వినపడే కాదు, చీమ వస్తా ఉంటాయి చెవుల నుంచి. దేవుడు నాకు స్వస్థించి చెవులు క్లియర్ గా వినపడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. చిన్నప్పటి నుంచి చెవులు వినబడేటి కావట, ఇప్పుడు వినబడుతున్నాయా? నేను 4 సంవత్సరాలుగా ఒకవైపే తలనొప్పితో బాధపడుతున్నాను. ఇప్పుడు కూడా ప్రేయర్ చేసేటప్పుడు కూడా నాకున్నది, కానీ మధ్యలో కూర్చుండేసరికి నేను పోలేక అక్కడే కూర్చున్నాను. ఆయిల్ పూసుకున్న తర్వాత ఇప్పుడు నాకేం తలనొప్పి లేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. 4 ఏళ్ళు అయింది యాక్సిడెంట్ అయ్యి. కాళ్ళు నొప్పులు, నడవలేక, బ్లడ్ సర్క్యులేషన్ లేదని డాక్టర్లు చెప్పారు. దానివల్ల ప్రేయర్ చేసి చేసుకున్న వల్ల నొప్పులు తగ్గినాయి, బాగుంది, స్వస్థత జరిగింది. జీసస్ నేమ్. ఆమేన్. 7 నెలల నుంచి షుగర్ ఉంది. దానివల్ల కాళ్ళలో ఆపరేషన్ అయింది. కింద కూర్చోలేను, మోకాళ్ళు వేయలేను. ఈ రోజు కింద కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన దేవుడు దయచేశాడు. నొప్పి లేదు. చప్పట్లు కొడదాం. ఏం జరిగింది నాన్న? నాకు వినబట్టలు 4 నెలల నుంచి శివుడు వినబడలా. అందరు వినండి ఒకసారి. 4 నెలల నుంచి వినపడుకుంటుంది, ఇప్పుడు వినపడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. 4 ఏళ్ల నుంచి చెవులు వినబడటం లేదట, ఇప్పుడు స్పష్టంగా వినబడుతుందా? తలనొప్పి వల్ల వచ్చి 7 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను. 7 సంవత్సరాల నుంచి తలనొప్పి. కాబట్టి ఏడుకు వచ్చి మీరందరూ ఏడుకు ముందుకు రాండి అని నేను చెప్పగా నన్ను యేసయ్య స్వస్థపరిచాడు. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఆత్మీయంగా మేము ఎంతో వెతకగలిగాము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, సువార్త ఏ విధంగా తెలుసుకోవాలో మాకు స్పష్టంగా తెలిసింది. ఇక్కడ ఈ మీటింగ్లో రట్ట వల్ల అనేక స్వస్థత కార్యాలు దేవుని పేరట జరుగుతున్నాయి. ఎంతోమంది విశ్వాసంతో కలిగి జీవనంలో జీవించగలుగుతారని, మారు మనసు కలిగి రక్షణ బాప్తిస్మ అనుభవంలో సాగిపోవటానికి ఈ ప్రసంగం ఎంతో ఉపయోగకరంగా ఉందని మేము రూఢిగా నమ్ముచున్నాం. ఈ యొక్క మీటింగులు ఈ నెల్లూరు జిల్లాలో పెట్టడం మాకు ఎంతో ఆశీర్వాదకరం. అసలు ఎప్పటి నుంచో మేము ఆశపడుచున్నాం ఈ నెల్లూరు జిల్లాలో ఈ మీటింగులు మరి ఇక్కడికి వచ్చి పెట్టాలి. ప్రజలందరికీ వారు చేయించున్నటువంటి మరి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరికి తెలియచేయబడాలని, అంతేకాకుండా బహిరంగంగా పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క మరి ఇలా అంటే స్వస్థతలు పొందటము, తర్వాత వారికి జరిగినటువంటి రక్షణ గురించి తెలుసుకోవటానికి మరి దేవుడు ఎంతో ఈ యొక్క నెల్లూరు జిల్లాను ప్రేమించి మరి దైవజనులైనటువంటి మరి షారోన్ గారిని, ప్రవీణ్ గారిని మరి ఎంతో ప్రేమించి అయ్యగారిని, అమ్మగారిని ఇక్కడికి పంపించినందుకు మా ఇక్కడ నెల్లూరు జిల్లాకి మరి మేము ఎంతో ఆశపడుచున్న మరి ఆశను కూడా దేవుడు మాకు తీర్చాడు. ఇది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. నెల్లూరులో జరిగిన మీటింగు ప్రత్యేకించి ఈ మీటింగ్ జరగాలని మేము అనేక రోజులుగా
ఎదురు చూస్తూ ఉన్నాము. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాలు చూడడం, మేము ఈ 2 రోజుల నుంచి ఎంతో సంతోషంతో మేము ఈ కూటాలకు రావడం జరిగింది. ఈ కూటలు చాలా చక్కగా ఆత్మీయంగా ఒక ఆశాజనకంగా నెల్లూరు పట్టణానికి ఉంది. నెల్లూరు పట్టణానికే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. వేలాది మంది ఈ కూటాలకు వచ్చారు. చాలా మంది స్వస్థపరచబడ్డారు, చాలా మంది ఉజ్జీవింపబడ్డారు. ఈ రాత్రి ఈ సభను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి సభలో దేవుడు గొప్పగా దైవజనులను వాడుకున్నారు, అనేక మంది స్వస్థత పొందారు. మరి ఇంకా కూడా ఇక నూతన సంవత్సరంలో ఆయన పరిచర్యలో బలంగా ఆయన మహిమార్థమే వాడబడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇట్లాంటి గొప్ప దైవజనులు మా నెల్లూరు జిల్లాకు రావటమే మా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్లాంటి గొప్ప దైవజనులు మేము అసలు కొత్తగా నమ్ముకున్నాం దేవుని. ఇట్లాంటి గొప్ప దైవం చూడటం మాకు దేవుడు కృప. మాకైతే సొంతగా ఆ కృప లేదు, దేవుడు ఇచ్చిన కృప ఇదంతా. ఇట్లాంటి గొప్ప దైవజనులు నెల్లూరుకు రావటమే మా నెల్లూరు అంతా ఎంతో అదృష్టం పొందింది. దాన్ని బట్టి మేము దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.